మొత్తానికి కుక్కతోక పట్టుకొని మురికి కాలువలు ఏమి ఇత్తంలే అని చెప్పేసి బంగ్లాదేశ్ వదిలేసి పాకిస్తాన్ యూటర్న్ తీసుకుంది. వరల్డ్ కప్ ఆడతా అంటుంది. ఇలా పెద్ద కామెడీ ఏంది అని అంటే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రెసిడెంట్, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రెసిడెంట్, ఐసీసీ వైస్ ప్రెసిడెంట్, ఏం పని పాట లేని పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ వీళ్ళందరూ కూర్చొని మీటింగ్ పెట్టుకున్నారు. నిన్న చూడు. ఇన్విటేషన్ ఉందా? నువ్వు తప్పకుండా రావాలన్నా. నీ కాల్ముక్త రాసావా? కాల్ముక్త అన్నప్పుడు వెళ్ళాలి కదరా. నీచుడు నికృష్టుడు కలిసి మీటింగ్ పెట్టుకొని ముచ్చట పెట్టుకొని ఉంటారు. సార్ మనం పోకుంటే అసలు పైసలు రావు సార్, మీదికెళ్ళి పైసలు రాకపోగా జరిమానా వేస్తారు సార్. ఏవో గా పైసలు వస్తే మంచిగా వచ్చిన తర్వాత పాయ పెట్టుకొని మంచిగా తాగొచ్చు, అసలే మన పండగ కూడా వస్తుంది అని మాట్లాడుకొని ఉంటారు. ఏదో కొత్త పెళ్లి కూడా కలిగినట్టు ఊకే అలుగుడు బాగా అలవాటు అయిపోయింది పాకిస్తాన్ క్రికెట్ టీంకి. అప్పుడు ఏషియా కప్కి కూడా వచ్చినప్పుడు అట్లా హోటల్లో కూర్చొని బతిలాడుకొని అప్పుడు వచ్చి ఆడిపోయినరు. ఇప్పుడు మళ్ళీ అదే కథ ఇట్లనే ఊకే రిపీట్ చేసుకుంటూ పోయినరు అనుకో, ఐసీసీ నుంచి సభ్యత్వం రద్దు చేస్తారు, చక్కగా అవుతారు. ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఒక వార్త వినిపిస్తుంది. 2 కండిషన్లు పెట్టిరట వీళ్ళు. ఒకటి ఏంటంటే బంగ్లాదేశ్ ఆడతలేదు కాబట్టి దానికి గుర్తుగా వీళ్ళు ఇక్కడ ఒక నల్ల రిబ్బన్ కట్టుకొని వస్తారంట. రెండోది ఏంది అని అంటే ఇండియన్ ప్లేయర్స్ అందరూ కూడా వీళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వాలంటే గ్రౌండ్లకు పోయిన తర్వాత. ఒక్క పూట అన్నం కోసం ఆడుకునేటోళ్ళని చూసినాం కానీ ఇట్లా ఒక షేక్ హ్యాండ్ కోసం అడక తినేటోళ్ళని వీళ్ళనే చూస్తున్నాం మనమైతే.